కడప నగరం ఎర్రముక్కపల్లిలో ఇళ్లు కూల్చిన ఘటనపై బాధితులు ఆందోళన చేపట్టారు. కుటుంబంతో నడి రోడ్డుపై కూర్చి నిరసన తెలుపుతూ ఉన్నారు బాధితులు. న్యాయం చేసే వరకు ఆందోళన విరమించమని చెబుతూ ఉన్నారు. అర్ధరాత్రి 100 మంది వచ్చి ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. దళితులం కాబట్టే తమపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. కట్టు బట్టలు తప్ప ఏమీ మిగల్చకుండా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగింది సార్. వాళ్ళు 2 బుల్డోజర్లు తెచ్చినారు సార్. 100 మందికి పైన వచ్చినారు జనాలు. వచ్చినారు వాళ్ళు రావడమే మేము గేట్ లోపలికి లాక్ చేసినామా పగలగొట్టేసినారు. వచ్చి మా కొడుకు మా చిన్న కొడుకు ఆ రూమ్ లో ఉంటారు. ఆడపోయి టకటక తలుపులు కొట్టినారు. ఇల్లు పేలిపోతుంది అంటే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా లారీ అట్లా వచ్చిందేమని భయపడినాము. ఆమెను మా కొడుకు అందు వచ్చింటే సామాన్లు తీనేలే ఏం తీనేలే ఆమెను పట్ట కొట్టేసినారు. దాంతో బుల్డోజర్ తో మళ్ళా ఈడుకొచ్చినారు. సట్టి మాధవి మాకు తరతరాల నుంచి వస్తున్న ఆస్తి ఇది. మొత్తం 15 సెంట్లు అయితే ఉంది. దీన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఎమ్మెల్యే బంధువులని మా మీద అయితే రాత్రి 11 గంటల అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న సమయంలో వచ్చి మా మీద అయితే దాడి చేశారన్న. బాగా తాగిన్నారు. బాగా తాగి పిల్లలు ఉన్నాం పెద్దలు ఉన్నాం బాగా నిద్రలో 2 జేసీబీలతో వచ్చి మా ఇల్లునంతా పడగొట్టేసినారు. మాకు ఇప్పుడు ఈ రోడ్డు తప్ప వేరే దిక్కు అయితే లేదన్నా. ఈ రోడ్డు మీద అయితే కూర్చో ఉన్నాము. మీ నుంచి మాకు ఏదన్నా సమాచారం వచ్చే వరకు మేమైతే ఇక్కడే ఉంటాం. పిల్లలం పెద్దలం ఈ ఎండకి ఇక్కడే ఉంటామన్నా. నిరాహార దీక్ష చేస్తున్నాం. మా ఇల్లు మాకు ఇప్పించండి. మాకు ఇది తప్ప వేరే ఆస్తులు అయితే ఏం లేవు. మేము దళితులం. పండుకొని నిద్రపోతుంటా పైన రాళ్ళు పడుతుంటే మనముడు చీటాడు కాళ్ళు వేసి చేతులు మెడ కింద వేసి అతనికి ఎత్తుకపోయినాడు. పొలపల నాకేం తెలుస్తుంది ఎక్కడ కొడుతుంటారు. అబ్బా వద్దు తండ్రి ఇంత దుర్మార్గాలు మంచిది కాదు. ఈ పొద్దుంటాం మేము కూడా తిప్పుతాం భయపడి వాళ్ళు వస్తారు. ఇంత అన్యాయమా ఇంత బీద వాళ్ళని తినగానక కప్పలు కట్టుకుంటే ఇంకా దుప్పటము. కడప నగరం ఎర్రముక్కపల్లిలో ఇల్లు కూల్చిన ఘటనపై మనం చూస్తున్నాం. ఇప్పటికే కూడా బాధితులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా న్యాయం చేసే వరకు ఈ నిరసన దీక్ష కూడా విరమింపబోమంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ కడప నుండి ప్రశాంత్ శర్మ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ శర్మ, అసలు ఏం జరిగింది, గొడవకు రీజన్స్ ఏంటి? హిమబిందు ఎర్రముక్కపల్లె సర్కిల్లో పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఒక 15 సెంట్ల విస్తీర్ణంలో ఒక చిన్న భవనాన్ని అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది. ఇదైతే గతంలో 2009లో ఈ ఆస్తికి ఏదైతే భవనం ఉన్నట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆస్తిని 2009లో ఒకరికి తాకట్టు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మూర్తి మొత్తం చెల్లించినప్పటికీ సమీప బంధువు కావడంతో వాళ్ళ దగ్గర నుంచి పత్రాలు తీసుకోలేదు. ఈ నేపథ్యం దాన్ని ఆసరా చేసుకున్నటువంటి బంధువులు ఈ ఆస్తిని తనఖా పెట్టిన ఆస్తిని ఇంకొకరికి విక్రయించడం జరిగింది. వారు విక్రయించినటువంటి కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా వీటితో వివాదాలకు గొడవలు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి పెద్ద ఎత్తున 2 ప్రొక్లైన్ తీసుకొచ్చి దాదాపు 100 మందికి పైగా జనాలతో ఇక్కడికి వచ్చి రాత్రి ఇంట్లో ఉండగా బలవంతంగా బయటికి ఈడ్చి మళ్ళీ ఇంటిని కూల్చివేయడం జరిగింది. కనీసం ఇంట్లో బట్టలు తీసుకోవడానికి కానీ తర్వాత సామాన్ తీసుకోవడానికి కూడా సమయం విధంగా పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇంట్లో వస్తువులన్నింటి పూర్తిగా ధ్వంసమైపోయి కనీసం వంట సామాన్లు కానీ బట్టలు కానీ ఏ వస్తువు కూడా మిగలకుండా కట్టడాల కింద ఇరుక్కుపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ తమకు ఎవరికి బాకీలేమో పూర్తిగా చెల్లించాము, కేవలం కొంతమంది మా పత్రాలను తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని తమపై ఆస్తిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు సదరు ఏదైతే ప్రాంతం ఉందో ఈ స్థలం దాదాపు లక్షలాది రూపాయలు దాదాపు కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు హిమబిందు. రైట్ ప్రశాంత్ శర్మ, అక్కడ వింటున్నామంటే బాధితులు చెప్తున్న దాన్ని బట్టి కూడా అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు అంటూ కూడా తమపై దాడి చేశారంటూ కూడా చెప్తున్నారు.
ఎవరైతే ఇప్పుడు కొనుగోలు చేశారని చెప్తున్న డాక్టర్ ప్రేమిల అనే ఒక మహిళ పేరుకు బయటకు వినిపిస్తోంది. ఈ స్థలానికి సంబంధించి తాము కొనుగోలు చేశాము, తమ ఆధీనంలో ఉందని చెప్తున్నారు. అయితే తమకు చెందినగా చెప్తున్నారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులే స్థానిక ఎమ్మెల్యేకి చెందినటువంటి అనుచరులుగా వాళ్ళు వచ్చారని ఇక్కడ సంబంధించిన బాధితులు ఆరోపిస్తున్నారు. ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు, లక్ష్మీరెడ్డి కావచ్చు, మరో వ్యక్తి వచ్చారని తాము చెబుతున్నప్పటికీ ఏం వినిపించుకోకుండా, తమ మాట వినిపించుకోకుండా దౌర్జన్యంగా తమను పక్కకు తోసి తమ చేతిలో ఉండే సెల్ ఫోన్ లాక్కొని తర్వాత ఎవరికి ఫోన్ చేసే పరిస్థితి లేకుండా కూడా తమ కలిసి క్షణాల్లో కేవలం పోలీసులు డైల్ 100 చేసినటువంటి అరగంట లోపే పోలీసులు వచ్చేటప్పుడు మొత్తం మా ఇంటి ఆస్తులంతా ధ్వంసం చేశారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.